ఇది దీనిలోకి చక్కెర వేసుకోవాలి. అది మిక్సీ పట్టాలి. చూపెడతాను మీకు ఇప్పుడు. అది పట్టిన తర్వాత సరిపడా అంత చక్కెర అయితే తీసుకున్నాను. సగం గిన్నె, చిన్నది గిన్నె అండి. దీన్ని సగం వరకు తీసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక చూపిస్తాను. పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఇందులో పోసుకొని ఇదైతే ఇలా కలిసిపోయేలా మొత్తం కలుపుకోండి. చాలా ఈజీ అండి. పాలతో చేసుకుంటే అవుతుంది. ఇందులో ఒక 3 యాలకులు ఉంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత సరిపడా పాలు పోసుకోండి. ఒక గ్లాసు పాలు తీసుకున్నాను. ఇలా అంతా కలుపుకోండి. పాలు కొంచెం చూసుకుంటూ వేయండి. నాలాగా ఒకేసారి పోయకండి. కొంచెం ఇట్లా లూజ్ అవుతుంది. అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ పోయండి అలా పైన. ఒక స్పూన్. కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేయించి బాగుంటుంది టేస్ట్. వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. బాగా కలిసేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న దానిలో నుంచి వేరే దానిలోకి మార్చాను. ఆ గిన్నెకు ఆయిల్ రాసాను, దాంట్లోకి మార్చాను. నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. అందులో ఒక కటోర పెట్టాను. పెట్టి ఇలా పెట్టాను. అదంతా మీకు చూపించలేదు. ఇలా చాక్తో లోపలికి పెట్టి చూస్తే అంటుకోకుండా రావాలి. రెడీ అయిపోయిందండి బాలామృతంతో కేక్ రెడీ. పాలు బాలామృతం చాలండి, రెడీ అయిపోయింది.